నమస్కారం. శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు, ఒక తత్వం, ఒక నిశ్శబ్దం, ఒక జ్యోతి, ఆది లేని అంతం లేని పరమ చైతన్యం. పురాణాలలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న సందేహం వచ్చినప్పుడు శివుడు అనంత జ్యోతి స్తంభంగా అవతరించాడు. ఆ దివ్య జ్యోతి భూమిపై 12 పవిత్ర కేంద్రాలుగా వెలిసింది. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవి కేవలం ఆలయాలు కాదు, మనిషి అహంకారాన్ని కరిగించి ఆత్మను వెలిగించే ఆధ్యాత్మిక ద్వారాలు. సోమనాథ్ దర్శనం మనసుకు శాంతి ఇస్తుంది. చంద్రుడే ఇక్కడ తన కాంతిని తిరిగి పొందినట్టు కలతలతో అలసిన మనసు కూడా ఇక్కడ నెమ్మదిని పొందుతుంది. మల్లికార్జున శ్రీశైలం భక్తికి, కుటుంబ బంధానికి, శివశక్తి ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ శివుడు ఒక్కరే కాదు, అమ్మవారితో కలిసి ఉన్నాడు. అంటే జీవితం సంపూర్ణం కావాలి అంటే శక్తి, శాంతి రెండూ కావాలని ఈ క్షేత్రం చెబుతుంది. మహాకాళేశ్వర వద్ద కాలమే నమస్కరిస్తుంది. ఇక్కడ భస్మహారతి మనకు ఒక గొప్ప సత్యం గుర్తు చేస్తుంది. ఈ శరీరం క్షణభంగురం, కానీ శివస్మరణ శాశ్వతం. ఓంకారేశ్వర్ ప్రణవనాదానికి రూపం. ఓం అన్న శబ్దం ఎక్కడ మొదలవుతుందో అక్కడే ఈ క్షేత్రం మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇది దర్శనం మాత్రమే కాదు, ధ్యానం. వైద్యనాథ్ శివుడు వైద్య రూపం. ఇక్కడ కేవలం శరీర రోగాలకే కాదు, మనసు గాయాలకు ఔషధం దొరుకుతుంది. శివుని కరుణే అసలైన చికిత్స అని ఈ క్షేత్రం చెప్తుంది. భీమశంకర్ శక్తి, తపస్సు, అంతర బలం యొక్క చిహ్నం. అలసిపోయిన ఆత్మకు మళ్లీ జాగృతి ఇచ్చే శివ చైతన్యం ఇక్కడ స్పందిస్తుంది. రామేశ్వరం భక్తి వినయానికి శిఖరం. శ్రీరాముడే శివారాధన చేసిన స్థలం ఇది. దీనిలో ఉన్న సందేశం ఎంతో గొప్పది. ఎంత మహానుభావుడైనా దైవం ముందు వినయం అవసరం. నాగేశ్వర్ రక్షణ స్వరూపం. భయం, విషం, శత్రుత్వం, అంధకారం ఇవన్నీ శివ సన్నిధిలో బలహీనమవుతాయి. కాశీ విశ్వనాథ్ అంటే మోక్షపు వెలుగు. కాశీ కేవలం ఒక నగరం కాదు, శివుడి చెవిలో తారక మంత్రం పలికి జీవాత్మను దాటించే మహాక్షేత్రం. త్రయంబకేశ్వర్ త్రిమూర్తి తత్వాన్ని గుర్తు చేస్తుంది. సృష్టి, స్థితి, లయం ఇవన్నీ ఒక పరమ శక్తి లీలలు అని తెలియజేస్తుంది. కేదార్నాథ్ హిమాలయాల మధ్య తపస్సుకు ప్రతిఫలం. అక్కడికి చేరుకోవడం శరీర యాత్ర కాదు, ఆత్మ పరీక్ష. చలి, కష్టం, ఎత్తు అన్నిటినీ దాటి చేసే దర్శనం భక్తిని మరింత పవిత్రం చేస్తుంది. కృష్ణేశ్వర్ అనంత కరుణకు ప్రతీక. భక్తురాలి కన్నీటికి ప్రత్యక్ష సమాధానంగా నిలిచిన శివుడు ఇక్కడ దయామయుడై దర్శనమిస్తాడు. ప్రతి జ్యోతిర్లింగం ఒక ఆలయం కాదు, మన జీవితంలోని ఒక దశ. ఎక్కడో ఒక చోట శాంతి కావాలి, ఎక్కడో రక్షణ కావాలి, ఎక్కడో ఆరోగ్యం కావాలి, ఎక్కడో మోక్షం కావాలి. అన్నిటికీ సమాధానం శివతత్వమే. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అనేది భూమిపై 12 చోట్లకు వెళ్ళటం కాదు, మన లోపల ఉన్న 12 అంధకారాలను తొలగించి ఒక్క జ్యోతిని వెలిగించుకోవటం. చివరిగా చెప్పేదేంటంటే, జ్యోతిర్లింగాలను స్మరించినా పుణ్యం, దర్శించినా పుణ్యం. భక్తితో ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మంత్రం జపించినా పుణ్యం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అవునా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజాం.